శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన ఒక ఆశయమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఒక మనిషి యొక్క జీవితంలో ఎంతో అవసరమైనటువంటిది. ఒక మనిషి యొక్క ప్రార్థన జీవితము అతని యొక్క రహస్య ప్రార్థన బట్టే కొలవగలుగుతాం. అవును, నీవు బహిరంగంగా ఉన్నప్పుడు, గుంపులో ఉన్నప్పుడు ఎన్నో సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేసి ఉంటావేమో, కానీ ఏకాంతంగా ప్రార్థించినటువంటి అనుభవం నీకుందా? సరి అయినటువంటి ప్రార్థన జీవితము ఏంటి అంటే ఏకాంత ప్రార్థన మాత్రమే. అప్పుడే నీవు ఎలాంటి జీవితాన్ని పొందుకొని ఉన్నావో బయలుపరచబడుతుంది. ఏకాంతంగా నీవు ప్రార్థించినప్పుడు నీ హృదయపు యొక్క స్థితి నీకు తెలుస్తుంది. దేవుని యొక్క ఉద్దేశములను, తలంపులను పొందుకుంటావు. అవును, ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు, తల్లిదండ్రులు, అంతెందుకండి బోధకులు కూడా ఏకాంత ప్రార్థన నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. తద్వారా అది లేకపోవడం ద్వారా, ఆ ఏకాంత ప్రార్థన అనుభవాన్ని పొందలేకపోవడం ద్వారా ఎంతోమంది శక్తిహీనులుగా తయారయ్యారు. అంతెందుకు, పాపం మీద జయము లేని వారుగా జీవిస్తున్నారు. ఆత్మలను సంపాదించలేనటువంటి వారుగా కూడా ఉంటున్నారు. చాలామంది ఏకాంత ప్రార్థనకు సమయం లేదు అంటున్నారు. ప్రియులారా, ఏదో కొన్ని నిమిషాలు తొందరలో 2-3 మాటలు చెప్పుకొని వారి పనుల నిమిత్తమై వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రతిరోజు ఏకాంతంగా దేవునితో గడిపే సమయం లేదని చాలామంది యవనస్తులు అంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, సేవకులు కూడా చెప్తూ ఉంటున్నారు. మరి ఏకాంత ప్రార్థన కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడన్న సంగతిని నీకు నాకు ఎందుకు గుర్తు రావట్లేదు? ప్రభుతో ఏకాంతంగా గడపడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కనీసం ఒక గంట సేపైనా, ఒక అర్ధగంట సేపైనా ఏకాంతంగా దేవునితో గడిపే అనుభవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, ఏకాంతపు యొక్క ప్రార్థన మాకందరికీ నేర్పించండి. ఈ మాటలు వింటున్న వారందరి యొక్క జీవితంలో రహస్యమందున్నటువంటి నీ యొక్క రహస్యాలకు అనుగునే మనస్సు ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.